అల్లు అర్జున్ ఉదంతంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారా లేకపోతే లీక్స్ వస్తే రాస్తున్నారు. నేను ఒకటి అల్లు అర్జున్ విచారణ లీక్ అని రాసి పెట్టి దాంట్లో వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు రాయడమే ఫైనల్గా జరిగేది ఇదే అని. ఇవాళ పత్రికలు చూస్తే అదే కోణంలో కనబడుతున్నాయి. ఎవరి కోణంలో నుంచి వాళ్ళు తీసుకుని వచ్చారు. సాక్షి తీసుకొచ్చాడు 3 గంటల 30 నిమిషాలు ప్రశ్నలు 20 ప్రశ్నలు అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే, థియేటర్లో రేవతి మరణం నాకెవరూ చెప్పలేదు అని ఈనాడు హైలైట్ చేస్తే, అదే సందర్భంలో తప్పైపోయింది అని చెప్పి అల్లు అర్జున్ ఒప్పుకున్నాడని చెప్పేసి ఆంధ్రజ్యోతి రాసింది. ఎవరిది నిజం? తప్పైపోయిందని ఒప్పుకుంటే తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టాలి, అరెస్ట్ చేయాలి. వెరీ సింపుల్ లాజిక్. ఇక్కడ జరిగేది ఏంటయ్యా అంటే, నేను మొన్నటి నుంచి చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ మామూలుగా పర్మిషన్ లేకపోతే ఆపేస్తుంది. పోలీసులు లైట్ తీసుకున్నారు. ఎందుకని? మామూలుగా ఏదో సినిమాకి దానికి జరుగుతోందిలే అన్నటువంటిది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బౌన్సర్ల హడావిడి లేదా ఈ పర్మిషన్ లేదన్నది థియేటర్ యాజమాన్యం చెప్పలేదు, బౌన్సర్లు చెప్పలేదు, మేనేజర్లు చెప్పలేదు. అతనికి తెలిస్తే వెళ్తాడా? తెలిసి వెళ్తే ఖచ్చితంగా తప్పే. నేను అడిగినప్పుడు తెలియదు, చెప్పలేదు, అదే జరిగింది. అంటే మా వాళ్ళు ఎవరు కూడా అట్లా పర్మిషన్ లేదని చెప్పలేదు, సంజయ్ థియేటర్ యాజమాన్యం కూడా చెప్పలేదు మాకు. కాబట్టి ఇక్కడ కీలకం ఎవరు? సంజయ్ థియేటర్ యాజమాన్యం. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. సంజయ్ థియేటర్ యాజమాన్యం అతనికి ఇంటిమేట్ చేయాలి కదా. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి, ఒకవేళ అట్లా కాదనుకున్నప్పుడు పోలీసులే మీరు కదలడానికి వీల్లేదు అని చెప్తే ఆగిపోవాలి కదా. చెప్పారా పోలీసులు? అక్కడికి వచ్చాక తొక్కిసలాట జరిగాక, అక్కడ దాకా పోలీసులు కూడా తోడున్నారు, అక్కడికి వచ్చాక తొక్కిసలాట జరిగాక అప్పుడు ఆగిపోమన్నారు అన్నటువంటిదే విషయం అర్థమవుతుంది. ఇందులో మనిషి చనిపోకపోయి ఉంటే ఇదంతా క్యాజువల్గా అయిపోయింది. అది మనిషి చనిపోవడం, ఇంకొకళ్ళు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉండటం వలన ఇంత సీన్ నడుస్తుంది. లేకపోతే ఇదే వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి పడతారు, లేకపోతే ఇదే పోలీసు అధికారులు వాళ్ళ ఇళ్లలో అల్లు అర్జున్ దాంట్లో నేను ఇవాళ డ్యూటీ చేసి వచ్చానని చెప్తారు. ఇవన్నీ సహజంగా జరిగేవి. ఫైనల్గా ఇందులో రాజకీయం దూరడం వల్లనే ఇంత రచ్చ. పత్రికలు వాళ్ళ రీడర్షిప్ పెంచుకోవడం కోసం ఎవరి కోణాలు వాళ్ళు రాసుకురావడం నడుస్తుంది.